ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడటి నీ కోసం వచ్చాను అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సినిమా చూపిస్తా మావా. కొంతమంది ఇక్కడికి వచ్చి మాకు సినిమా చూపించద్దు అంటున్నారు, మరి కొంతమంది మేము మీకు సినిమా చూపిస్తాము అంటున్నారు. అది మీ ఇష్టం కాదు, నా ఇష్టం. ఎందుకంటే ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్ ఫర్ పార్టిసిపేట్స్. సినిమా చూపించడానికి రెడీగా ఉన్నాను, సినిమా చూపించుకోవడానికి రెడీగా ఉన్న పార్టిసిపేట్లు తీసుకురావడానికి వాడు రెడీగా ఉన్నాడో చూద్దాం. కోడి కూర చిల్లుగారి కోరే వడ్డించుకోవే ఒక్కసారి, కోడి కూతే అప్పు చేస్తా దూరి పప్పు చారు ఉప్పు చాప కింద అందించుకుంది కన్నె పాప, ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది తుంగ చాప. ఎవడో సినిమా చూపిస్తానన్నాడు, ఎవడాడు? హలో మాస్టర్. మాస్టర్ ఏ స్కూల్లో పాఠం చెప్పాను నీకు? ఏదో సరదాగా అనాలా? సరదాగా అంటానికి నువ్వేమన్నా నా చుట్టానవా, నా చెల్లెల మొగుడువా? చెయ్యి చూసావా? బాగుంది. ఇక్కడ మణికొండలో సొంత ఇల్లు కూడా తీసుకున్నట్టున్నావు, పెళ్లి కూడా అయినట్టుంది. జాతకం చెప్పమల్లా, చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో. చలికాలం కదా రఫ్ గానే ఉంటది, యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది. ఎవరితో మాట్లాడతా తెలుసు నీకు? నిన్ను దగ్గర పెట్టుకొని నాగార్జునతో మాట్లాడతానా, నీతోనే మాట్లాడతానా? ఒక్కసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. నేను ఇచ్చుకోను. ఇప్పుడు లెఫ్ట్ అంటావు, తర్వాత రైట్ అంటావు, తర్వాత యూటర్న్ అంటావు, అప్పుడు మెడబట్టేస్తే ఉడిది బాధ్యత. నీకు సినిమా చూపించాల్సిందేరా. ఏంటి నువ్వు చూపించేది? సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిదైతే, నువ్వు తీసుకొచ్చే పార్టిసిపేట్లకు సినిమా చూపించే అర్హత ఇక్కడ సీనుగాడిది, సీనేంద్రుడిది. ఈ రోజు ఆ అర్హత నీకు లేదు, ఎందుకంటే పార్టిసిపెంట్లు మామూలుగా లేరు. మామూలుగా లేదంటే నీకు సినిమా చూపిస్తారు, ఆ అర్హత మాది ఈ రోజు. లేకపోతే నీకోసం చెక్కలేమని తెచ్చుకుంటున్నావా? సరే ఎవరిని ఎత్తున్నా చెప్పు. మామూలుగా ఉండరు, ఎట్టుంటారంటే నువ్వు తీసుకురా, తర్వాత చెప్తే మామూలుగా ఉండలేదు. సినిమా చూపించడంలో నీకంటూ ఉంది ఒక చరిత్ర, ఆ చరిత్రను చెరిపేయడానికి వస్తున్నాడు మా మిత్ర. అరే మిత్ర వచ్చేరా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే, దీని బుంగమూతి సుద్దనకు బుంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సిను నీతో సిటీ కొట్టిన మామ. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా మిత్ర. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చదువుతున్నావు? ఎన్టీటోర్ నుంచి వచ్చారన్నా. ఇప్పుడు చాలా మంది అంటుంటారు మిత్రద్రోహి మిత్రద్రోహి, నువ్వేనా? లేదన్నా. సరే సరే నాకు షేక్ హ్యాండ్ చూడు, షేక్ హ్యాండ్ ఇవ్వా. నువ్వు అంత బాగా డాన్స్ చేసింది నా కోసమా? మిత్ర అన్నందుకు మిత్రవేంద్రలా ఫీల్ అయిపోయావు నువ్వు. నువ్వు రామ్ చరణారా నువ్వు? మిత్ర ఏం చదువుతున్నావు? ఇప్పుడు బీటెక్ అయిపోయిందన్నా. ఓకే, ఏ ఏరియా నుంచి వచ్చావు బాబు? హైదరాబాద్ లో దిల్షుక్ నగర్ అన్న. ఇలా అడగాలి కదా నిన్ను. ప్రతి రౌండ్ ఇలాగే అడిగి సినిమా చూపిస్తా నీకు. అదిగో నీ పోటీ అక్కడికి వెళ్ళు. నెక్స్ట్ ఎవరు? ఈ అమ్మాయి అందంలో ప్రియమని, అల్లరి చేయటంలో తట్టుకోలేవు ఏమని, ఆమె ఎవరో కాదు శార్వాణి. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా చార్ వాణి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అన్న, ఇందాక మీరు నాకు రాంగ్ ట్రాక్ వేసి నన్ను రాంగ్ ట్రాక్ ఎక్కిచ్చారు. ఒకసారి పక్కకు రా. అసలైన మిత్రవింద ఎక్కడ ఉంది? మాకు తెలియదు అనుకున్నావా? రాదుగా, ఇదే తేడా కొడుతుంది. నువ్వురా ఒకసారి. నాకు సో మనోడు చెప్పాను మిత్రకి, సో
చూస్తావా సినిమా? నేను చూపిస్తాను ఈ సినిమా. ఇది సాఫ్ట్వేర్ లాగా సాఫ్ట్ గా ఉండదమ్మా. ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ క్రొకడైల్ ఆహా. ఫెస్టివల్. లెట్స్ వాచ్. ఆ ఫెస్టివల్ చూద్దాం. ఎవరు చూపిస్తారు, ఎవరు చూపిస్తారు తెలుస్తుంది. పక్కా. ఏ పక్క వెళ్తావు? ఈ పక్కకి వెళ్తా. వెళ్ళు. నెక్స్ట్ రా. అమ్మాయి బాగా లేత, బిహేవియర్ లో సీత. ఆ. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన సుజిత. అస్తమాను పెదవినట్టు పురకమ్మకే చిస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాపరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు ఆగిపోతాందే కళ్ళలోకి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కళ్ళు కొట్టామాకు కందిరీగ లాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే. వెల్కమ్ టు సినిమా చూపిస్తామమ్మా. థ్యాంక్ యూ. పేరేంటి? సుజీత. సుజాత. సుజీత. సో ఎక్కడి నుంచి వచ్చావు? గెటప్ సీను. ఆ. స్టూడెంట్ కదా అని సినిమా చూపించాలనుకుంటే ఆ. మీకు సినిమా చూపించా. ఆహా. ఆ. చాలా మంది ఇక్కడికి వచ్చారు, అలాగే Yes. సినిమా చూపిస్తారని చెప్పారు. వాళ్ళందరికి రౌండ్ కి సినిమా చూపించి అయ్యా నేను అందరూ తప్పు అయిపోయింది, నన్ను క్షమించడం ఎలా చేశాను వాళ్ళకి. దయచేసి చెప్పు, నాకు కనెక్ట్ అవుతా, అక్కడ కనెక్ట్ అవుతా. ఎవరికో ఒకరికి కనెక్ట్ అయితే అది సరే, బ్లూటూత్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని కనెక్ట్ చేస్తా. వెళ్ళు ఓకే. వెళ్ళు. నెక్స్ట్ వచ్చేది ఎవడు? మనకి మండే కాలం అంటే వేసవి, అంతకు మించి మండేలా చేయడానికి వస్తుంది నీకు వాసవి. నిన్ను చాయ్వన్ ఫింగర్ రమ్మంది నా చెదర్ ఫింగర్ అంటుంది గాడి అయిపోదాం కదనమ్మ మన జోడి. వాసవి, వెల్కమ్ టు సినిమా చూపిస్తామమ్మా. భైరవా, నీ మనసులోని మాట విప్పు భైరవా. మరి నేనెక్కడ పోవాలి? నేను లేనా? ఇప్పుడు చూడు ట్రాక్ ఎలా మారిద్దో. వద్దు, ట్రాక్ రాదు. ఆది గారు. రాదు, ట్రాక్ రాదు. ఆ అమ్మాయి మంచి ఉత్సాహంగా ఉంది, అటు వెళ్తా. స్వామి, ఇది రాదు, ఇది కూడా రాకూడదు ప్లీజ్. ఇప్పుడు చూద్దాం. టచ్. ఏంటిది? మనది 4 సంవత్సరాల క్రితం జన్మ బంధం. మందంతరా 1000 అంట. వాసవి, ఎక్కడి నుంచి వచ్చామ్మా? నేను హైదరాబాద్ వనసలిపురం. ఏం చదువుతున్నావు? ఏ కాలేజ్? నాది ప్రస్తుతానికి బీటెక్ అయిపోయింది. జాబ్ చేస్తున్నా యాక్సెంచర్ లో. అది పోడియం, అక్కడికి వెళ్ళాం. ఓకే, మీ నలుగురికి సినిమా చూపించాలంటే ఊరినే చూపించనమ్మా, తలకు ఒక 25,000 ఇచ్చి నేను సినిమా చూపించాలనుకుంటున్నాను. మీ నలుగురు ఇక్కడికి వస్తే ఆ డబ్బులు మీకు ఇచ్చి అక్కడ పంపించి సినిమా చూపిస్తారండి. పైసా 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 పైసా. మీకు ఇచ్చిన 25,000తో సినిమా చూడడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మనం ఫస్ట్ రౌండ్ లో ఎంటర్ అవబోతున్నాం. ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే రంగు పడుద్ది. ఇది టంగ్ టెస్టర్ రౌండ్ అనమాట. మీకు టంగ్ టెస్టర్ ఇచ్చి అలాగే 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ గా చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేనెవరు, మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాగేసుకోవాలన్నమాట. ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు. అర్థమైందా? ఈ సెటప్ కి బలి అయిపోయి మొట్టమొదటి పార్టిసిపేట్ ఎవరంటే, అదే నీ మిత్రవిందన పిల్లన. నా మిత్రవింద వద్దు, మీ మిత్రవిందలో ఒక మిత్రవిందన అవసరం లేదు, దా మిత్ర. ఓకే, నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ కుప్పలో రాళ్ళు, కప్పులో ఎర్ర రీళ్లు. కుప్పలో రాళ్ళు, కప్పులో ఎర్ర రీళ్లు. కుప్పలో రాళ్ళు, ఆ. కప్పులో ఎర్రరీళ్ళు. అంతే. ఓకే, ఇది ఫాస్ట్ చెప్పాలి, తడబడకూడదు, రాంగ్ చెప్పకూడదు. మిత్ర, నిన్న ఒకటి అడగాలి. ఆది గడికి ఎందుకు కనెక్ట్ అయ్యావు? మాది 1000 జన్మల బంధం అన్నా. అంటే 1000 రూపాయలు చల్లవు కదా ఇప్పుడు. అన్నా, నోట్లతో మా బంధాన్ని పోల్చొద్దన్నా. మీరు నోట్లతోనే పని కదరా. రెడీ, 3, 2, 1, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కుప్పలో రాళ్ళు, కప్పులో ఎర్రరీళ్ళు. కుప్పలో రాళ్ళు, కుప్పలో రాళ్ళు, కుప్పలో రాళ్ళు,
కప్పులో ఎర్రరిల్లు కుప్పలో రాళ్ళు 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 కప్పులో ఎర్రరిల్లు మా జీవితం కుప్పలో రాళ్ళు కప్పులో ఎర్రరిల్లు కుప్పలో రాళ్ళు కప్పులో ఎర్రరిల్లు కుప్పలో రాళ్ళు కప్పులో ఎర్రరిల్లు అంతే కుప్పలో రాళ్ళు కప్పులో ఎర్రరిల్లు తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. మిత్ర నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ చాలా బాగా చెప్పావు. దీని అమ్మ జీవితం మిషన్ తిడుతున్నావు ఏంటి? సో నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ చెప్పాను చూద్దాం సరే. 15 times. ఎవరి దగ్గర ఎంత తీసుకుంటున్నావు? ముగ్గురు దగ్గర నుంచి 5,000 తీసుకుంటాను. తీసుకోబో. మరి నెక్స్ట్ సినిమా చూడడానికి రెడీగా ఉన్న పార్టిసిపేట్ ఎవరంటే వాసవి. నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్. పక్కింట్లో కన్నీరు నట్టింట్లో పన్నీరు. పక్కింట్లో కన్నీరు పక్కింట్లో కన్నీరు నట్టింట్లో పన్నీరు. అంతే. ఫాస్ట్ చెప్పాలి. రెడీ 3, 2, 1 గో. పక్కింట్లో కన్నీరు నట్టింట్లో పన్నీరు. పక్కింట్లో కన్నీరు నట్టింట్లో పన్నీరు. పక్కింట్లో కన్నీరు పక్కింట్లో కన్నీరు నట్టింట్లో పన్నీరు. పక్కింట్లో కన్నీరు పక్కింట్లో కన్నీరు నట్టింట్లో పన్నీరు. పక్కింట్లో కన్నీరు అది అది పక్కింట్లో కన్నీరు నట్టింట్లో పన్నీరు. పక్కింట్లో కన్నీరు నట్టింట్లో పన్నీరు. పక్కింట్లో కన్నీరు నట్టింట్లో నీ నోట్లో పిండేసి. పక్కింట్లో కన్నీరు నట్టింట్లో పన్నీరు. పక్కింట్లో కన్నీరు పక్కింట్లో కన్నీరు నట్టింట్లో పన్నీరు. 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 ఓకే వాసవి చాలా బాగా చెప్పావు. చూద్దాం ఎన్నిసార్లు చెప్పావు ఒకసారి. 12 times. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 12,000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటారు? సుచిత 4,000, మిత్ర 4,000, శార్వాణి 4,000. వెళ్ళి తీసుకో. మన నెక్స్ట్ రెడీగా ఉంది ఎవరంటే శార్వాణి సుజితని పిలుద్దాం. దా. సో ఇద్దరం చూసావు. అక్కడ 15 ఇక్కడ 12. ఎంత అనుకుంటున్నా? ఎంత చెప్తా అనుకుంటున్నావు? 15 కదా, ఒక 16 చెప్పేస్తా. ఒక 16 చెప్పేస్తా. ఓకే చూద్దాం. నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్. గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క. గుట్ట కప్ప కుప్ప. కప్ప ఎందుకు వచ్చింది? గుట్ట పక్క గుట్ట పక్క కుప్ప పక్క ఇమీడియట్లీ కుప్ప వస్తుంది మళ్ళీ. గుట్ట పక్క కుప్ప, గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క, కుప్ప పక్క కుక్క. ఆగి. రెడీ 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క కుప్ప పక్క గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క, గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క. 16 సార్లు చెప్తా నువ్వు. 16 సార్లు తప్పు చెప్తా. గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క, గుట్ట టాప్ ఏంటి? గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క, గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క. ఆదివారం కాదు ఇది. గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క, గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క, గుట్ట పక్క కుప్ప, కుప్ప పక్క కుక్క, గుట్ట పక్క కుప్ప. అమ్మా మోరు తల్లు
జల్లు ఆదిశక్తివి నువ్వేనంట 16 టైమ్స్ చెప్తాను కదా, 16 టైమ్స్ తప్పు చెప్పి 5 టైమ్స్ కరెక్ట్ చెప్పింది. కంగ్రాచులేషన్. 5 టైమ్స్. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు? మిత్ర 3000, సార్వాణి 1000, వాసవి 1000. వెళ్ళి తీసుకోపో. లాస్ట్ గా మిగిలిపోయింది శర్వాణి కాబట్టి దమ్మ శర్వాణి. శర్వాణి నీకు ఇచ్చే టంకర్ ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కర్రల కలర్ ఎర్ర కర్రల కలర్ రెడ్ కలర్ రెడ్, బ్లాక్ కలర్ బ్లాక్. అంతే చెప్తావా? అలా ఇంగ్లీష్ చెప్పు. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కలర్ కర్రల కలర్ నలుపు. దబ్బింది కానీ. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. కాసేపట్లో 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర కర్రల కలర్ ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల నలుపు. అబ్బా అబ్బా. ఎర్ర కర్రల కరుపు ఎక్కడి నుంచి వచ్చింది? బరుపు. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. ఎర్ర కర్రల కలర్ ఎరుపు, నల్ల కర్రల కలర్ నలుపు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? ఎవరో కొట్ల మిషన్ కొట్టింది. ఓకే సూపర్, చాలా బాగా చెప్పింది. ఒకసారి చెప్పు. ఒకసారి అంటే 1000 రూపాయలు. ఎవరి దగ్గర తీసుకుంటావు చెప్పు. వాసవి. తీసుకొని పో. సో మన ఫస్ట్ రౌండ్ రంగు పడింది కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ గెలబోతున్నాం. సెకండ్ రౌండ్ పేరేంటంటే జోర్సే మార్. అమ్మా సెటప్ ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. సెటప్ వచ్చేసింది, నలుగురు వచ్చేసారు కాబట్టి మీకు గేమ్ రూల్స్ చెప్పాలి. ఫస్ట్ గేమ్ రూల్స్ ఏంటంటే ఇది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మీకు మొత్తం 5 క్వశ్చన్లు ఉంటాయి. 5 క్వశ్చన్లు కూడాను ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. సో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఫస్ట్ ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తాను. ఆన్సర్ చెప్పవలసిన వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చుంటారు. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఎవరైతే ముగ్గురు కూర్చుంటారో వాళ్ళ ముగ్గురు ఎవరో ఒకరు ముఖం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బట్ బజర్ ప్రెస్ చేసి రాంగ్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఉన్న ముగ్గురు కలిసి ఒకేసారి వాటర్ కొడతారు. కానీ ఫస్ట్ ఎవరైతే వాటర్ కొట్టారో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాక్కోవచ్చు. ఓకే రెడీ? ఫస్ట్ క్వశ్చన్, నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది మిత్ర. ఈ పక్కన ఆ ఫోటోలో ఉన్న సెలబ్రిటీ ఎవరు? రవితేజ. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్, రైట్ ఆన్సర్ జోర్సే మార్. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మన బ్యానర్లు కడదాం బజార్లో. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మన జెండాలు కడదాం జంక్షన్లలో. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మరి మగిట్టి జముదాం మార్కెట్లో. ఆ వాటర్ ఫోర్స్ కి ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్నా. రియాక్షన్ వచ్చింది తెలుసా?
జోర్సేమార్ రౌండ్ లో క్వశ్చన్ ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ లో మెగాస్టార్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? దా శాల్వారి దా చెప్పమ్మా, ఆన్సర్ ఏంటి? ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కోస్తా. నేను మాట్లాడిని కూలే. ఈ చేస్తాలు చూస్తాలు ఉండవు, చెప్పాలి. చెయ్యి. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో టైమ్ అప్. కుమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. రెడీ 3, 2, 1. రెడీ 3, 2, 1 జోర్సేమార్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. వాసవి కంగ్రాచులేషన్స్. సూపర్ వాసవి, 1000 రూపాయలు తీసుకోమ అక్కడి నుంచి. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది వాసవి. దా వాసవి, ఎవరమ్మా హీరోయిన్? అనసూయ. అనసూయ. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రాంగ్ ఆన్సర్. 3, 2, 1 జోర్సేమార్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్క బొత్తాలు. మిత్ర కంగ్రాచులేషన్స్. 1000 రూపాయలు ఇచ్చాయి. జోర్సేమార్ రౌండ్ లో 4th క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? వాసవి. బ్యాంక్ బ్యాంక్ సాంగ్. ఆన్సర్ విల్ ప్లీజ్. దాని బర్త్ డేట్ 3, దాని బర్త్ మంత్ 3, దాని రోల్ నెంబర్, రూమ్ నెంబర్, బెంచ్ నంబర్, బెర్త్ నంబర్, లక్కీ నంబర్ 3. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక పనారు ముగ్గురు సలీములు. 3, 2, 1 జోర్సేమార్. ఫస్ట్ వాటర్ కొట్టింది సుజిత. కంగ్రాచులేషన్స్. 1000 రూపాయలు ఇచ్చాయి. జోర్సేమార్ రౌండ్ లో 5th క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ప్రభాస్ గారి పక్కన ఉన్న హీరోయిన్ ఎవరు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది మిత్ర. ఈ పక్కన ఎవరు? సెలబ్రిటీ తమన్నా. తమన్నా. రాంగా రైటా? ఆన్సర్ విల్ ప్లీజ్. మమతల తల్లి ఓడి బాహుబలి. జోర్సేమార్. హత్తుకొని వీర వీర, దొరుకుపో నీ తరివి తీర తీర. ఫస్ట్ కొట్టింది మాత్రం వాసవి. ఆ పైకి వెళ్ళి మమతల తల్లి. మమతల తల్లి ఓడి బాహుబలి. లాలన తేలి శతధావరలి.
చెయ్యి పట్టేసిందమ్మా పాపకి, అందుకని ఇలా పెట్టుకుని వస్తుంది. 1000 రూపాయలు తీసి అక్కడ. సో ఎలా అనిపించింది చూసేవారు? ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. సినిమా కనిపించింది కదా మామూలుగా. సుజిత చల్లగా ఉందా నీకమ్మా? చుక్కలే కనపడ్డాయి, సినిమా చుక్కలు. చల్ల చల్లని ఐస్ ముక్కలు కనిపించింది. ఐస్ చుక్కల తడిసిపోయిన ఐస్ ముక్క మొత్తం తడిసిందిగా. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో అసలు చూద్దామండి. సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ సెటప్ తో నాకు పని లేదు. ఈ సెటప్ పంపించేస్తాను. పంపించాలని మీరు వెళ్ళిపోండి అక్కడికి. సో ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే దాంట్లో ఏం జరగబోతుంది, ఏం చేస్తామని తెలుసుకోవాలంటే సెకండ్ రౌండ్ సెటప్ ఎక్కడ కూడదు. అమ్మ అవుట్. సెటప్ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. అమ్మా సెటప్ దామా ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో దా. మన వసూల్ రాజా గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను మీకు. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో ఎవరో ఒక్కరు మాత్రమే 4th లెవెల్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ రౌండ్ అయిపోయే వరకు ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే మన మిత్ర దగ్గర. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇద్దరు కలిసి ఈ రౌండ్ ని స్టార్ట్ చేస్తారు. సో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు ముగ్గురులో? సుజిత దా. ఇప్పుడు నేను ఏంటంటే ఒక టాపిక్ చెప్తా. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ కి 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఆన్సర్లు ఎవరు చెప్పాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. ఓకే, ఆన్సర్ చెప్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. ఎలా ఉంది? కిందకు వస్తుంది. లడ్డుగా ఉందా? నీకు భయం వేసిందా? కిందికి వచ్చినట్టుందా? అబ్బా నా తల్లి గదే. అది మీద పడితే వానొచ్చానంటే వరద వస్తుంది. నీ మీద పడితే నీకు 3 వస్తుంది, ఈడు బలి అవుతాడు. టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా. ఆ సినిమాలో ఆయనతో పాటు యాక్ట్ చేసిన హీరోయిన్ పేరు చెప్పాలి. సో ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే తను చెప్పమంటావా? నువ్వు చెప్పాలంట. సినిమాలు బాగా చూస్తావు కదా, చెప్పేస్తావా? రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోయిన్ ఎవరు? రైట్ ఆన్సర్. యమదొంగ. రైట్ ఆన్సర్. స్టూడెంట్ నెంబర్ 1. రైట్ ఆన్సర్. కంట్రీ. రైట్ ఆన్సర్. దమ్ము. రైట్ ఆన్సర్. ఆంధ్ర వాళ్ళ. ఓకే, అశోక్ సమీలారెడ్డి. రైట్ ఆన్సర్. శక్తి ఇలియానా. రైట్ ఆన్సర్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. సూపర్, కంగ్రాచులేషన్స్. డబ్బు ఎక్కడిచ్చే. టోటల్ గా ఎలా అనిపించింది షో నీకు? సినిమా ఎక్కడో కనిపించింది. ఈ రౌండ్ ఎలా ఉంది నీకు? అంతేనా? సూపర్. అది మేము మిత్రాన్ని పంపించు. ఓకే బాయ్ మిత్ర. ఓకే బాయ్. తన దగ్గర డబ్బులు మొత్తం లాగేసుకున్నావు, సక్సెస్ఫుల్ పంపించేసావు. అండ్ మిగిలిపోయింది ఇంకిద్దరు ఉన్నారు. ఆ ఇద్దరులో ఎవరిని సెలెక్ట్ చేసుకోబోతున్నావు? ఇప్పుడు పేరు చెప్తే వాళ్ళు పిలుస్తారు. శారవాణి దామ్మా. ఇప్పుడు టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ ఎవరు సెలెక్ట్ చేసుకుని నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. టాపిక్ లో క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి.
టాపిక్ ఏంటంటే పురాణాలు, భార్య పేర్లు. టాపిక్ నువ్వు చెప్తావా తను చెప్పమంటా? తను చెప్తారు. నువ్వే చెప్పాలంటమ్మా. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. లక్ష్మణుడు. భార్య పేరు ఊర్మిళ. రైట్ ఆన్సర్. విష్ణువు. లక్ష్మి. రైట్ ఆన్సర్. కృష్ణుడు. రాధా. రైట్ ఆన్సర్. గౌతముడు. గౌతముడు. గౌతముడు స్వామి నదికి పోలేదా? రెడీ. రాముడు. రాముడు. సీత. రైట్ ఆన్సర్. శివుడు. శివుడు. పార్వతి. రైట్ ఆన్సర్. అభిమన్యుడు. అభిమన్యుడు. అర్జునుడు. అయ్యో అర్జునుడు. ఆమె మొత్తం 5 మెంబర్స్. అర్జునుడు. అర్జునుడు. పంచపాలి. మన్మధుడు. 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 సోనాలి బిందు. ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. బాగా చెప్తా అనుకున్నా, బట్ 5 చెప్పావు. ఇంకొక 2 చెప్పండి, సూపర్ ఉండేది. లక్ష్మణుడు, ఊర్మిళ రైట్ ఆన్సర్ చెప్పావు. విష్ణువు లక్ష్మీదేవి రైట్. కృష్ణుడు సత్యభామ రాధా. గౌతముడు అహల్య. స్వామి నదికి పోలేదా? రాముడు సీతాదేవి. శివుడు పార్వతి. అభిమన్యుడు శశిరేఖ. ఓకే. అర్జునుడు ద్రౌపది. మన్మధుడు రతీదేవి. వినాయకుడు సిద్ధిరిద్ది. ఇది అడగలేదు ఇంకా. మరి చెప్పలేదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? పైసలు ఇవ్వాలి. ఇచ్చే. సో ఒక్కసారి వెళ్తూ నా కోసం అలా ఒకసారి క్యాట్ వాక్ చేయవా నాతో పాటు? సుజిత చేస్తుంది ఫస్ట్. గెలిచిన వాళ్ళు చేయాలి ఫస్ట్. చెయ్యి. ఇప్పుడు ఇద్దరం కలిసి చేద్దాం. దా. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. బాయ్ మరి, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే. మిగిలిపోయింది వాసవి కాబట్టి వాసవి దామ్మత. టాపిక్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే యాంకర్ నటించిన సినిమా. నేను యాంకర్ల పేరు చెప్తుంటాను, వాళ్ళు నటించిన సినిమా పేర్లు మీరు చెప్పాలి. ఈ టాపిక్ కి ఆన్సర్ నువ్వు చేస్తా, తనకి ఇస్తావా? తనకి. నువ్వే చెప్పాలి వాసవి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రష్మి. రైట్ ఆన్సర్. శ్యామల. రైట్ ఆన్సర్. నిహారిక. రైట్ ఆన్సర్. రవి. యాంకర్ రవి. అనసూయ. రైట్ ఆన్సర్. ప్రదీప్. 100% లవ్. రైట్ ఆన్సర్. శిల్పా చక్రవర్తి. నువ్వే. రైట్ ఆన్సర్. సుమా గారు. వర్షం. రైట్ ఆన్సర్. బంతి పుల్ల జానకి జానకి నీకింత సిగ్గు జానకి. ఒక్క ముందు నోరు పండటానికి, ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిత తేనె పట్టు నొట్టిలోకి జారనట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు గెలిచావు. Yay. గెలిస్తే ఒత్తి చేతులతో ఉండకూడదు. అవును. ఆల్రెడీ ఇద్దరు పంపించేసిన మనీ ఉంది కదా, ఆ మనీ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చే. సో ఎలా ఉంది టోటల్ గా షో? చాలా బాగుంది. బాగుంది. సినిమా కనిపించిందా? కనిపించింది. థ్యాంక్ యూ. సో వెళ్తూ మా కోసం బిత్రి సత్తి చేస్తా ఉంటగా చెయ్యి సత్తి. ఆడేం చేస్తున్నారా? అరే లోపల పోతుండు, లోపల పోయి ఏమడుగుతాడు పోయి. అరే సత్తి నువ్వు మళ్ళా చా, నువ్వు ఏం పర్లేదు నీకు షింగుట్లు అడ్డుకొని తినేదారా? ఇంత పెద్ద హోటలా? మొదటి ఈత మందిందమ్మా. లెట్ సెలబ్రేట్. బట్టలు అయితే చూడు, మొదటిసారి వస్తున్నట్టు అనిపిస్తుంది. మొదటిసారి కానీ ఆఖరిసారి కాదు. ఓహో, కొత్త శక్తివంతమైన రింగ్. ఇది బట్టల్లో తిరిగి తెస్తుంది కొత్త వంటి తెల్లదనాన్ని. ఎంత పని చేసి యములోడ రాజన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుజిత. ఆల్ ది బెస్ట్. సో ముగ్గురు పంపించేసాగా. నీ దగ్గర ఉన్న మనీ ఎంత అంటే 1 lakh రూపీ. అమ్మా సెటప్. ఐ సెట్ గెట్ లాస్ట్. ఇప్పుడు మనం 4th రౌండ్ కి వెళ్ళబోతున్నాం. 4th రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. మరి ఈ రౌండ్ కూడా సెటప్ కావాలి కదా? అవును కావాలి. ఓకే, సెటప్ ఎక్కడ ఉంది తెలుసా? ఒక్కసారి ఫేస్ కింద టర్నింగ్ ఇచ్చుకో. ఇది సెటప్. సో నీ దగ్గర మొత్తం 1 lakh ఉంది. ఈ 1 lakh తో పాటు నువ్వు 5 లక్షలు గెలుచుకునే అవకాశం ఉందన్నమాట. దానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే, కింద బురద ఉందా, పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద హ్యాపీగా ఆ పక్క వెళ్తే ఆ బౌల్ లో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది అనమాట. అలా పెట్టేసి పక్క వచ్చేస్తే 5 లక్షలు ఇచ్చేస్తా. అంటే ఎంత సింపుల్ గా చెప్పారు. అలా వెళ్ళి ఇలా రావాలా? సింపుల్ గా ఇష్టం లేదు కదా నీకు? 5 లక్షలు ఊరిని ఇవ్వనమ్మా. ఈ టాస్క్ అంటే నువ్వు 1 minute లో చేస్తే 5 లక్షలు ఇస్తా. ఓకే. 60 seconds. ఆల్ఫేస్. ఇంకో ఆప్షన్ కూడా ఉంది, వింటావా? చెప్పండి. 80 seconds. 3 lakhs గెలుచుకోవచ్చు. ఓకే. లేదు 80 seconds కూడా వద్దంటే ఇంకో ఆప్షన్ ఉంది, 100 seconds. 100 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నువ్వు గెలుచుకోవచ్చు 2 లక్షలు. సో ఎన్ని సెకండ్స్ లో చేస్తా? నా లక్కీ నెంబర్ 3 కాబట్టి ఐల్ గో విత్ 100 seconds. 100 seconds. ఎస్. ఓకే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, నేను రెడీ గో అన్నప్పుడు ఈ బజర్ ని ప్రెస్ చేస్తే నీ టైం స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే. ఆ టైంలో ఆ పక్క వెళ్ళి నీ చెప్పిందంతా చేసి పక్క వచ్చి మళ్ళీ ప్రెస్ చేస్తే నీ టైం ఎండ్ అయిపోతుంది. ఓకే. 100 seconds దాటి ఒక్క సెకండ్ అయినా నీకు డబ్బులు రావు. మా 10 లక్షలకి ఇచ్చేస్తా. ఓకే. ఎస్. ఎస్. ఓకే. 100 seconds లో టాస్క్ కంప్లీట్ చేసి 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకెళ్తుంటుంది. చూద్దాం ఏం జరుగుద్దో. ఆల్ ది బెస్ట్. రెడీ వాసవి? ఆల్ ది బెస్ట్. నేను ఒక్కటి చెప్తే సరిపోతుగా, నీ ప్రమేయం లేకుండా ముగ్గురు పేరు చూసా వాళ్ళు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సుజిత, షార్వాణి అండ్ మిత్ర. రెడీ? ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి అమ్మా. రెడీ? 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్లోగా స్లోగా స్లో వాసవి. స్లో. ఏం కాదు స్లో. టెన్షన్ పడకు. మిడిల్ లోనే రా, సైడ్ కి పెట్టావు పడతావు. గుడ్. అట్లానే టెన్షన్ పడకు. స్లో. బ్యాలెన్సింగ్. వెనక ఉన్నాయి, వెనక ఉంది. వెనక కొంచెం ముందు అది. అమ్మా చూడండి, తాడు మీద ఆధారంలాగా నడుస్తుంది. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగా ట్రై చేసావు పడిపోవడానికి. ఎలా అనిపించిందమ్మా? చాలా గలీజ్ అనిపించింది. డాన్స్ చేస్తున్నట్టు అది షేకింగ్. సూపర్. చెప్పా కదా, ఇన్ టైం లో చేయకపోతే మనీ మొత్తం ఎవరికి ఇవ్వాలి? ధనలక్ష్మి. ఒకసారి ధనలక్ష్మి రామని చెప్పు. ధనలక్ష్మి ప్లీజ్ కమ్ డౌన్ నా. సూపర్. నలుగురు బాగా ఎంజాయ్ చేశారు, బాగా సినిమా చూపించుకున్నారు. సో టోటల్ గా ఎలా అనిపించింది? సినిమా చూపిస్తే మామా అంతే. సినిమా కనిపించిందా? కనిపించింది సూపర్ గా నాకైతే లాస్ట్ వరకు. సూపర్. సో బాగా ఎంజాయ్ చేశారు స్టూడెంట్స్ వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ వీక్
ఇదే స్టేజ్ మీద ఇదే రచ్చతో కలుద్దాం. అప్పటివరకు సెలవు. దిస్ ఇస్ గెటప్ సీను అండ్ ఆది అలాంగ్ విత్ మై డియర్ స్టూడెంట్స్. బై టేక్ కేర్, కీప్ వాచింగ్. సినిమా చూపిస్తాం మామా. టీగల కుట్టే సిందిరం సుందరి, ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం, మొత్తం మందునే పెట్టే సిందిరం, కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి, ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో, దీమే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వను, ఓకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో, లైకే కొట్టినాను, లవ్వు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్